నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి, గ్యారీ జుకావ్ రాసిన ద సీట్ ఆఫ్ ద సోల్ గురించి, దాని ఆలోచనల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, మనందరికీ తెలుసు కదా, బయటి ప్రపంచమంటే మన ఉద్యోగం, సంబంధాలు, విజయాలు ఇవన్నీ. కాని ఈ పుస్తకం ఏం చెప్తుందంటే, మన దృష్టిని లోపలి ప్రపంచం వైపు తిప్పమంటుంది. అంటే మన ఆత్మవైపు. అసలైన శక్తి, నిజమైన శాంతి అంతా అక్కడే, ఆ ఆత్మలోనే ఉంది అని అంటారు. ఈ పుస్తక సారాంశం, దానికి సంబంధించిన కొన్ని నోట్స్ ఆధారంగా ఆత్మ చైతన్యం, నిజమైన శక్తి, ఇంకా కర్మ, ఇలాంటి విషయాలు మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. కరెక్ట్. ఇది కేవలం ఏదో ఫిలాసఫీ చెప్పేయడం కాదు కదా. అంటే ఈ భావనలు మన రోజువారీ జీవితంలో, మన తీసుకునే నిర్ణయాల్లో, మన సంబంధాల్లో కూడా ఎలాంటి మార్పు తేగలవో అర్థం చేసుకోవాలి. అదే ముఖ్యం. అవును. అహంకారం నుంచి ఆత్మవైపు వెళ్లడం అంటే ఏంటి? లేకపోతే కోపం, భయం లాంటి నెగటివ్ ఎమోషన్స్ని శక్తిగా మార్చుకోవడం ఎలా? మన లైఫ్లో జరిగే వాటికి మనమే బాధ్యత తీసుకోవడం, ఇవన్నీ ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటమే ఈ చర్చ ఉద్దేశ్యం. అంటే మనసు, శరీరం, ఆత్మ, ఈ మూడింటి మధ్య ఒక బ్యాలెన్స్, ఒక సమన్వయం సాధించే దారులు వెతకడం అన్నమాట. సరిగ్గా అదే. చాలా బాగుంది. సరే, మరి మొదటి అంశంతో మొదలు పెడదామా? ఆత్మ చైతన్యం, సోల్ అవేర్నెస్ అంటారు కదా. మనం కేవలం ఈ శరీరం, ఈ ఆలోచనలే కాదు, మన లోపల ఒక చైతన్యం ఉంది, అదే ఆత్మ అని జుకావ్ అంటారు. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి అనుభవంలో ఆ ఆత్మ మనతో మాట్లాడుతూనే ఉంటుందట. ఏది రైట్, ఏది మన ఎదుగుదలకు మంచిది అని సూచిస్తుందట. వినడానికి బాగుంది, కానీ ఈ ఆత్మస్వరం అంటే ఏంటసలు? రోజువారీ మన ఆలోచనల గొడవలో దాన్ని ఎలా పట్టుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఆత్మస్వరం ఏదో పెద్దగా అరిసి చెప్పదు, చాలా సైలెంట్గా, సూక్ష్మంగా ఉంటుంది. మన మనసేమో ఎప్పుడూ భయాలు, కోరికలు, అంచనాలు, గతం తాలూకు బాధలు, భవిష్యత్తు గురించిన టెన్షన్లు, వీటితో నిండిపోయి ఉంటుంది కదా. అవును. ఈ మనసు చేసే గోలలో ఆత్మ ఇచ్చే సైలెంట్ సిగ్నల్స్ వినిపించవు. ఉదాహరణకు, ఒక జాబ్ ఆఫర్ వచ్చిందనుకోండి. ఓకే. మనసు వెంటనే లెక్కలేస్తుంది. జీతం ఎంత, పొజిషన్ ఏంటి, నలుగురేమనుకుంటారు అని. కానీ లోపలెక్కడో చిన్న అసంతృప్తి, ఇది నాకు కరెక్ట్ కాదేమో అనే ఫీలింగ్ వస్తుంది కొన్నిసార్లు. అదే ఆత్మసూచన కావచ్చు. కానీ చాలాసార్లు మనం దాన్ని అనవసరమైన భయం అనో, సెల్ఫ్ డౌట్ అనో కొట్టిపారేస్తాం. నిజమే. మన అహంకారం, అంటే నాకు తెలుసులే, ఇదే బెస్ట్ అనే ఫీలింగ్ దాన్ని నొక్కేస్తుంది. ఆత్మచైతన్యం అంటే ఈ చిన్న చిన్న ఫీలింగ్స్ని గమనించడం, వాటిని గౌరవించడం. మనసు చెప్పే లెక్కల కన్నా ఆత్మ చెప్పే ఆ అనిపించేదానికి విలువ ఇవ్వడం నేర్చుకోవడం అన్నమాట. ఇది ప్రాక్టీస్తోనే వస్తుంది. అంటే మనల్ని మనం జాగ్రత్తగా గమనించుకోవడం, మన ఎమోషన్స్ వెనుక అసలు కారణాలు ఏంటని ప్రశ్నించుకోవడం, ఇదంతా కూడా ఈ ఆత్మ చైతన్యంలో భాగమే అన్నమాట. సరే, ఈ ఆత్మ సూచనలు వినడం మొదలుపెట్టామనుకుందాం. కానీ వాటిని ఫాలో అవటానికి, ముఖ్యంగా మనలోని నెగటివ్ ఎమోషన్స్ని, మన బలహీనతల్ని ఫేస్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎక్కడ్నుంచొస్తుంది? ఇక్కడేనేమో జుకావ్ చెప్పే ఆథెంటిక్ పవర్, నిజమైన శక్తి అనే కాన్సెప్ట్ వస్తుంది. సరిగ్గా చెప్పారు. ఆథెంటిక్ పవర్. నిజమైన శక్తి అంటే బయటి ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం కాదు, లేదా ఇంకొకరి మీద పెత్తనం చెలాయించడం అంతకన్నా కాదు. ఇది పూర్తిగా మన లోపలి విషయం. లోపలి విషయమా? అవును. మన లోపల ఉండే కోపం, భయం, అసూయ, ఇన్సెక్యూరిటీ, అహంకారం, ఇలాంటి వాటిని మనం మామూలుగా నెగటివ్ అని పక్కన పెట్టేస్తాం. వాటిని అణిచేయటానికో, వాటి నుంచి పారిపోవటానికో చూస్తాం. అవును, సహజంగా అలాగే చేస్తాం. కానీ జుకావ్ ఏం చెప్తున్నారంటే, ఈ చీకటి కోణాల్ని ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన శక్తి అని. వాటిని గుర్తించి, అవి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకొని, వాటిని మార్చుకోవడమే ఆథెంటిక్ పవర్. ఇదొక యుద్ధం లాంటిదే. కానీ శత్రువు బయట లేడు, మన లోపలే ఉన్నాడు. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందే. మనలోని కోపాన్ని, భయాన్ని ఎదుర్కోవడం అంటే వాటిని ఫీల్ అవ్వాలా? చూడండి, ఫీల్ అవ్వడం వేరు, వాటికి లొంగిపోవడం వేరు. ఆథెంటిక్ పవర్ అంటే మన ఎమోషన్స్కి మనం బానిసలం కాకుండా వాటికి మనం మాస్టర్స్ అవ్వడం. ఓకే. ఉదాహరణకు, ఎవరో మనల్ని విమర్శించారు, వెంటనే కోపం వస్తుంది. అది కామన్.
కానీ ఒథెంటిక్ పవర్ ఉన్న వ్యక్తి ఆ కోపానికి లొంగిపోయి అరిచేయకుండా ఒక్క క్షణం ఆగుతాడు. తనను తాను గమనించుకుంటాడు. నాకు ఎందుకింత కోపం వస్తోంది? వాళ్ళు చెప్పింది నిజమేనా? నాలో ఏ ఇన్సెక్యూరిటీ దీనికి కారణం అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఈ కాన్షియస్ రెస్పాన్స్, ఇదే నిజమైన బలం. అంటే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం లాంటిదా? ఒక రకంగా అంతే. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మన ఇన్నర్ పీస్ని కోల్పోకుండా ఉండగలగడం ఇదొక రకమైన అంతర్గత స్వేచ్ఛ అన్నమాట. బయట ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా లోపల ఈ ఫ్రీడమ్, ఈ బ్యాలెన్స్ లేకపోతే అదంతా వేస్టే. అవును. సో ఒక నెగటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని జస్ట్ గమనించడం, అదే మొదటి అడుగు. అదే ఆత్మబలం వైపు ప్రయాణం. అంటే మన భావోద్వేగాల్ని శత్రువుల్లా కాకుండా మనల్ని మనం బెటర్గా అర్థం చేసుకోవడానికి వచ్చిన మెసేజెస్ లాగా చూడాలన్నమాట. ఇది నిజంగా పవర్ఫుల్ ఆలోచన. సరే, ఇక మనం తరచుగా వినే కర్మ సిద్ధాంతం గురించి జుకావ్ ఏం చెబుతున్నారో చూద్దాం. కర్మ. మనకు జరిగే ప్రతిదానికి, మంచి అయినా చెడు అయినా ఒక కారణం ఉంటుందని, అది మన పాత పనుల ఫలితమే అంటారు కదా. దీన్నే జుకావ్ స్పిరిచువల్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నారు. మన ఆలోచనలు, మాటలు, చేతలు అవే ఎనర్జీ వేవ్స్గా మారి మన దగ్గరికే తిరిగొస్తాయట. ఇదెలా పనిచేస్తుంది? కర్మ సిద్ధాంతం గురించి నిజానికి చాలా అపోహలున్నాయి. చాలామంది దాన్ని ఒక కాస్మిక్ పనిష్మెంట్ సిస్టమ్ లాగా చూస్తారు. అంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అన్నట్టు. అవును, అలా అనుకునేవాళ్లున్నారు. కానీ జుకావ్ దృష్టిలో కర్మ అంటే శిక్ష కాదు, అదొక అద్భుతమైన లెర్నింగ్ ప్లాన్. మన ఆత్మ ఈ భూమి మీదకి వచ్చింది ఎదగడానికి, పరిణితి చెందడానికి, ప్రేమ, కరుణ, జ్ఞానం ఇలాంటివి నేర్చుకోవడానికి. ఈ పాఠాలు నేర్పేవే మన అనుభవాలు. ముఖ్యంగా కష్టాలు, నష్టాలు, ఫెయిల్యూర్సు, బాధలు. ఇవి మన ఆత్మకు పనిష్మెంట్స్ కాదు, అవే మనల్ని కరెక్ట్ చేసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మన వీక్నెస్లని దాటడానికి వచ్చిన అవకాశాలు. అందుకే జుకావ్ ఒక మాట అంటారు. ఏంటది? యు ఆర్ నెవర్ అ విక్టిమ్ ఆఫ్ లైఫ్, యు ఆర్ అ స్టూడెంట్ ఆఫ్ యువర్ సోల్. వావ్! మీరు జీవితానికి బాధితులు కాదు, మీ ఆత్మకు మీరు స్టూడెంట్స్ అన్నమాట. వావ్! ఈ ఒక్క వాక్యం మొత్తం పర్స్పెక్టివ్ని మార్చేస్తుంది కదా. అంటే మనకు కష్టాలొచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని విక్టివ్లా ఫీల్ అవ్వకుండా, ఈ అనుభవం ద్వారా నా ఆత్మ ఏం నేర్చుకోవాలని చూస్తోంది అని ఒక స్టూడెంట్లా ఆలోచించాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది బాధ్యతను పూర్తిగా మనమీదే పెడుతుంది కదా. ఖచ్చితంగా. కర్మ సిద్ధాంతం అసలు ఉద్దేశమే అది. మనల్ని ఎంపవర్ చేయడమే, విక్టిమ్స్ని చేయడం కాదు. మన లైఫ్లో జరిగే ప్రతిదానికి, మంచికి చెడుకు మనమే బాధ్యులమని గుర్తించినప్పుడు ఆ లైఫ్ని మార్చుకునే పవర్ కూడా మన చేతుల్లోనే ఉందని అర్థమవుతుంది. నిజమే. ఇంకొకరిని బ్లేమ్ చేయడం, పరిస్థితుల్ని నిందించడం మానేసి మన ఆలోచనల్ని, మన రెస్పాన్సుల్ని, మన యాక్షన్స్ని మార్చుకోవడం ద్వారా మన ఫ్యూచర్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అంత ఈజీ కాదులేండి. ఎందుకంటే మన ఈగోకి ఇతరుల మీద నెపం వేయడమే ఇష్టం. అవును, అది నిజమే. కానీ మన ఆత్మ ఎదుగుదలకు ఈ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ చాలా అవసరం. మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని ఒక విత్తనం లాంటిది. మనం ప్రేమ, కరుణ, ఓర్పు అనే విత్తనాలు నాటితే అవే పెరుగుతాయి, అవే మనకు తిరిగి వస్తాయి. అదే భయం, కోపం, ద్వేషం నాటితే అవే పెరుగుతాయి. సింపుల్ కాజ్ అండ్ ఎఫెక్ట్. బాధ్యత తీసుకోవడం, మన పనుల వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం చాలా కీలకమనిపిస్తోంది. ఇది మనల్ని నెక్స్ట్ టాపిక్కి తీసుకువస్తుంది. సంకల్పం అంటే ఇంటెన్షన్, మరియు ఎంపిక అంటే చాయిస్. మనం చేసే పనుల వెనుక సరైన ఉద్దేశ్యం ఉండాలని, అదే మన రియాలిటీని క్రియేట్ చేస్తుందని జుకావ్ అంటున్నారు. అంటే కేవలం పని చేయడం కాదు, ఏ ఇంటెన్షన్తో చేస్తున్నామనేది ఇంకా ముఖ్యమన్నమాట. దీని గురించి కొంచెం చెప్పండి. అవును, సంకల్పం, ఇంటెన్షన్ అనేది మనం చేసే పనికి ఆత్మలాంటిది. అంటే బయట కనిపించే యాక్షన్ వెనుక మనల్ని నడిపించే అసలు మోటివేషన్ అదే. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన సోషల్ సర్వీస్ చేస్తున్నారు అనుకుందాం. సరే. ఒక వ్యక్తి పేరు కోసం, గుర్తింపు కోసం చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి కేవలం ప్రేమతో, నిజంగా హెల్ప్ చేయాలనే స్వచ్ఛమైన కోరికతో చేస్తున్నాడు. బయటకి ఇద్దరు ఒకే పని చేస్తున్నా వాళ్ల ఇన్నర్ ఎక్స్పీరియన్స్, దానివల్ల వాళ్ళ ఆత్మకు దొరికే సంతృప్తి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవును, ఉంటుంది. మొదటి వ్యక్తికి బయట పొగుడ్తలు వచ్చినా లోపల ఏదో వెలితి ఉండొచ్చు. రెండో వ్యక్తికి బయట ఎవరూ గుర్తించకపోయినా ఆ పని చేయడం ద్వారానే ఒక డీప్ సాటిస్ఫాక్షన్, పీస్ దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ స్వచ్ఛమైనది, ఆత్మతో కనెక్ట్ అయి ఉంది. అందుకే జుకావ్ అన్నారు, యువర్ ఇంటెన్షన్ క్రియేట్స్ యువర్ రియాలిటీ అని. ఓ. మన సంకల్పం ప్రేమ మీద ఆధారపడి ఉందా,
లేక భయం మీద ఆధారపడి ఉందా అనేది చాలా ముఖ్యం. అంటే ప్రతి క్షణం మనం ఒక చాయిస్ తీసుకుంటూనే ఉంటాం, ప్రేమతో స్పందించాలా భయంతో స్పందించాలా అని. ఈ చాయిస్లే మన ఇంటెన్షన్స్ని, దాని ద్వారా మన ఎక్స్పీరియన్సెస్ని డిసైడ్ చేస్తాయి. సరిగ్గా అదే పాయింట్. ప్రతి సిచ్యువేషన్లోనూ మనకు ఈ చాయిస్ ఉంటుంది. ట్రాఫిక్లో ఇరుక్కుపోయినప్పుడు చిరాకు పడడమా, లేక ఆ టైంని ప్రశాంతంగా ఉండటానికి వాడుకోవడమా? ఎవరైనా మనల్ని హర్ట్ చేసినప్పుడు రివెంజ్ తీసుకోవడమా, లేక క్షమించేయడమా? మనసు భయం వైపు లాగుతుంది, పాత గాయాల్ని గుర్తు చేస్తుంది. కానీ ఆత్మ ప్రేమ, కరుణ, క్షమ వైపు నడిపిస్తుంది. అవును. మనం ఆత్మ చైతన్యంతో, ఆథెంటిక్ పవర్తో కాన్షియస్గా ప్రేమను ఎంచుకోగలిగినప్పుడు మన ఇంటెన్షన్స్ ప్యూర్గా మారతాయి. అప్పుడు మన లైఫ్ కూడా న్యాచురల్గా శాంతి, ప్రేమ, సంతృప్తితో నిండిపోతుంది. ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు, ప్రతి క్షణం ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. ప్రతి క్షణం ఎంపిక చేసుకోవడం. వినడానికి సింపుల్గా అనిపించినా దీని ఇంపాక్ట్ చాలా పెద్దదిగా ఉంది. ఇక చివరిగా రిలేషన్షిప్స్ గురించి జుకావ్ చెప్పిన స్పిరిచువల్ పార్ట్నర్షిప్, ఆధ్యాత్మిక భాగస్వామ్యం అనే కాన్సెప్ట్ని చూద్దాం. అది చాలా ఇంట్రెస్టింగ్. మామూలుగా రిలేషన్షిప్స్ అంటే అవసరాలు, ఎక్స్పెక్టేషన్స్, గివ్ అండ్ టేక్ ఉంటాయి కదా. మరి ఈ స్పిరిచువల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఇది ఎలా డిఫరెంట్? ఇది చాలా లోతైన, మనల్ని మార్చగల కాన్సెప్ట్. స్పిరిచువల్ పార్ట్నర్షిప్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కేవలం ప్రేమ, అట్రాక్షన్ లేదా అవసరం మీద ఆధారపడ్డ బంధం కాదు. ఇది ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆత్మల ఎదుగుదల కోసం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఇంటెన్షనల్గా ఏర్పరచుకున్న ఒక బంధం. ఓకే. ఇలాంటి పార్ట్నర్స్ ఒకరికొకరు అద్దంలా పనిచేస్తారు. అంటే వాళ్ళు మనలోని మంచిని మాత్రమే కాదు, మనలోని బలహీనతల్ని, మన ఇమ్మెచ్యూరిటీని, మనం ఫేస్ చేయాల్సిన భయాల్ని కూడా ప్రేమతో, కంపాషన్తో మనకు చూపిస్తారు. వాళ్ళ ఉద్దేశం మనల్ని క్రిటిసైజ్ చేయడం కాదు, మన గ్రోత్కి హెల్ప్ చేయడం. అంటే మామూలుగా మనల్ని పొగిడే, మన తప్పుల్ని కవర్ చేసే ఫ్రెండ్స్ కన్నా మనల్ని ఛాలెంజ్ చేసే, మనల్ని ప్రశ్నించే, మన ఎదుగుదలకు హెల్ప్ చేసేవాళ్లే నిజమైన స్పిరిచువల్ పార్ట్నర్స్ అన్నమాట. ఇది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కదా. ఇలాంటి ఛాలెంజెస్ అవసరం. నిజమైన స్పిరిచువల్ పార్ట్నర్ మనల్ని ఎప్పుడూ కించపరచరు, జడ్జి చెయ్యరు. వాళ్ల అభిప్రాయాలను ప్రేమతో మన మంచి కోసమే చెప్తారు. అలాంటి రిలేషన్షిప్లో ఇద్దరు తమ లోపాలను ఒప్పుకుని వాటిని దాటడానికి కలిసి పనిచేస్తారు. ఇది కేవలం భార్యాభర్తల మధ్యనే ఉండక్కర్లేదు. ఫ్రెండ్స్, తోబుట్టువులు, చివరికి గురు శిష్యుల మధ్య కూడా ఇలాంటి బాండ్ ఉండొచ్చు. అవును. ఈ పార్ట్నర్షిప్ లక్ష్యం ఒకరినొకరు సుఖపెట్టుకోవడం కాదు, ఒకరికొకరు తమ హయ్యెస్ట్ పొటెన్షియల్కి రీచ్ అవ్వడంలో హెల్ప్ చేసుకోవడం. ఇలాంటి రిలేషన్షిప్స్ మన స్పిరిచువల్ జర్నీని చాలా ఫాస్ట్ చేస్తాయి. అర్థమైంది. అంటే రిలేషన్షిప్స్ని కేవలం హ్యాపీనెస్ కోసమో, లోన్లీనెస్ పోగొట్టుకోవడం కోసమో కాకుండా మన ఆత్మ ఎదుగుదలకు ఒక సాధనంగా చూడాలన్నమాట. మొత్తం మీద చూస్తే గ్యారీ జుకావ్ ది సీట్ ఆఫ్ ద సోల్ ద్వారా మనకు ఇచ్చే మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. అవును. మన జీవితం అసలు ప్రయాణం బయట కాదు, లోపల జరగాలి. పేరు, డబ్బు, స్టేటస్ ఇవన్నీ మనసుకు టెంపరరీ హ్యాపీనెస్ ఇవ్వచ్చు, కానీ అవి ఫైనల్ గోల్ కాదు. నిజమే. అసలైన శాశ్వతమైన ఆనందం, శాంతి, సంతృప్తి, ప్రేమ, కరుణ ఇవన్నీ మన ఆత్మకు సంబంధించినవి. అవి మన లోపల నుంచి, మన ఆత్మ చైతన్యం నుంచే వస్తాయి. మనం మన లైఫ్కి మన ఈగోని కాకుండా మన ఆత్మను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టినప్పుడు, మన డెసిషన్స్ని భయంతో కాకుండా ప్రేమతో తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు మన జీవితానికి అసలైన అర్థం, పర్పస్ వస్తాయి. కరెక్ట్. మనసు క్రియేట్ చేసే ఈ కంటిన్యూస్ ఆలోచనల శబ్దం, ఈ టెన్షన్ల గందరగోళం కంటే మన ఆత్మ వినిపించే ఆ ప్రశాంతమైన నిశ్శబ్దం, దాని గైడెన్స్ చాలా విలువైంది. ఆ సైలెన్స్లోనే మనకు అసలైన దారి దొరుకుతుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న మిగిలింది. మనం రోజూ ఫేస్ చేసే ఈ స్ట్రెస్, ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ హడావిడి జీవితంలో ఆ లోపలి ప్రశాంతమైన ఆత్మస్వరాన్ని అంత క్లియర్గా వినడం, గుర్తించడం ఎలా? అది కీలకమైన ప్రశ్న. ముఖ్యంగా మనసు ఇంత స్ట్రాంగ్గా డామినేట్ చేస్తున్నప్పుడు ఆత్మ గైడెన్స్ని నమ్మి ధైర్యంగా ఆ దారిలో నడవడం ఎలా? ఈ ప్రశ్నపై కాస్త లోతుగా ఆలోచిస్తూ మన లోపలి ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలనే అన్వేషణతో ఈనాటి మన చర్చను ఇక్కడతో ముగిద్దాం.